ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుందండి. అయితే రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు 3 కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు ప్రభుత్వము. అయితే ఆ కొత్త ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే వీరందరికీ సంబంధించి ఈ కారణం చేత పెన్షన్లు అనేది ఇవ్వడం లేదండి, ఏ కారణం చేత వీళ్ళకి పెన్షన్ రాదు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా మనకు మరొక కానుక కూడా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1వ తేదీ కాబట్టి రేపు అయితే మనకు పెన్షన్ పంపిణీ జరగబోతుంది. అయితే ఈ పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా మనకు రేపు మరొక కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు. అదేనండి, మనకు ప్రతి నెల 1వ తేదీన రేషన్ పంపిణీ ప్లస్ ఏంటంటే పెన్షన్లు ప్రారంభిస్తారు కాబట్టి సో ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే సో రేషన్ షాపుల దగ్గరికి వచ్చి వాళ్ళు వెయిట్ చేయలేరు కాబట్టి సో లైన్లో సో దీని కారణంగా ప్రభుత్వం ఏం చేశారంటే సో రేషన్ షాపుల్లో ఎవరైతే డీలర్లు ఉన్నారో ఆ డీలర్లు పెన్షన్దారులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వారు బయోమెట్రిక్ అనేది వేసుకొని సో పెన్షన్ల ఎవరైతే బయోమెట్రిక్ వేసుకొని ఆ బయోమెట్రిక్ వేసుకున్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి ఏంటంటే ఎన్ని కేజీల రేషన్ ఉంటుందో అన్ని కేజీల రేషన్ వాళ్ళ ఇళ్ల దగ్గర ఇచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం రూల్ తీసుకొచ్చారు. సో ఇందులో నేపథ్యంగా మనకు ఈ రోజు అయితే వచ్చి చాలా మంది బయోమెట్రిక్ అనేది వేసుకొని సో రేపైతే వాళ్ళకు రేషన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేర్పించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొంతమంది గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు దావలో వెళ్ళి పెన్షన్లు తీసుకొని అంటే తప్పుడు దావలో లంచాలు ఇచ్చి పెన్షన్లకు సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. అలాంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే చాలా మందిని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఇలాంటి వారికి సంబంధించి పెన్షన్లు అనేది రాకుండా రద్దు చేశారు. వారందరికీ పెన్షన్ల పంపిణీ అనేది రేపు వాళ్ళ ఇళ్ల దగ్గర అయితే చేయరు. అలాగే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు కొన్ని ఆప్షన్లు అయితే విడుదల చేశారు. మీకు యూజ్ఫుల్ అయితే కనుక ఈ ఆప్షన్లు యూజ్ చేసుకొని సద్వినియోగం చేసుకోండి. ఆ ఆప్షన్లు ఏంటంటే పెన్షన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో అలాంటి వారందరికీ సంబంధించి అనగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వారందరూ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే అలాంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పెన్షన్ అనేది పొందవచ్చు. సో ఎలా పొందవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఐడి నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే కనుక వచ్చే నెల నుండి వారి పెన్షన్ అనేది అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా చాలా మంది భర్త చనిపోయిన తర్వాత వారి యొక్క పెన్షన్ అనేది భార్యపై మార్చుకునే విధంగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి చాలా మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారికి సంబంధించి వెరిఫికేషన్ చేయబడుతున్నారు. సో ఆ వెరిఫికేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ అని తేలుతారో వారికి మాత్రం పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా ఈ యొక్క ఆప్షన్స్ మీకు యూస్ఫుల్ అయితే కనుక మీరు సద్వినియోగం అయితే చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.